హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ నా ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రజెంట్ నేనైతే కేరళలో అయితే ఉన్నాను. సో మీలో చాలా మందికి అయితే తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో ఈ రోజు ఏంటంటే ఈరోజు అంటే ఇప్పుడు నియర్లీ నేను 3 వీక్స్ అయితే అవుతుంది కేరళ వచ్చి. సో ఈ రోజు అయితే కొంచెం టైం అయితే కుదిరింది నాకు. ఈ రోజు నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి అంటే ప్రజెంట్ నేనున్న ప్లేస్ అయితే కలకుట్టం. ఇక్కడి నుంచి టెంపుల్కి నియర్లీ 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో ప్రజెంట్ నేనైతే క్యాబ్ అయితే బుక్ చేస్తాను. క్యాబ్లో అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఈరోజు మన వీడియోలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి, టెంపుల్ టైమింగ్స్ గురించి, అలాగే అక్కడ డ్రెస్ కోడ్ గురించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. అలాగే టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకొన్ని ప్లేసెస్ కూడా నేను ఈ రోజు అయితే వెళ్ళాలనుకుంటున్నాను. సో ఆ ప్లేసెస్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే కేరళలోని తిరువనంతపురంలో ఈ టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్. మీకు ఈ టెంపుల్కి అయితే దగ్గర. రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్కి నియర్లీ 1.5 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ కూడా అక్కడైతే ఉంటుంది. అక్కడే మీకు డార్మెటరీస్ అలాగే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయంట. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ప్రజెంట్ నేనుండి ప్లేస్ నుంచి అయితే వచ్చాను కాబట్టి అక్కడికైతే వెళ్ళలేదు. ఇప్పుడు మీకు నేను చూపించే ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్. చాలా మంది ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. సో నేను ఉదయాన్నే 4:30 టైంకి అయితే లేచి రెడీ అయిపోయి 5:40 ఆ టైంకి క్యాబ్ బుక్ చేసుకుని టెంపుల్కి వచ్చేసరికి టైం అయితే 6:15 ఆ టైం అయితే అయింది. టెంపుల్ దర్శన టైమింగ్స్ ఇక్కడైతే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఉదయం 3:30 నుంచి 4:45 వరకు, మళ్ళీ ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు, ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు, ఉదయం 10:30 నుంచి 11:10 వరకు, ఉదయం 11:45 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6:15 వరకు, అలాగే మళ్ళీ 6:45 నుంచి 7:20 వరకునండి దర్శనం టైమింగ్స్ అయితే ఇవి. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే టెంపుల్కి వచ్చేటప్పటికి 6:15 ఆ టైం అయితే అయింది కదా. సో 6:15కి టెంపుల్కి వచ్చిన తర్వాత సో అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చూసుకుని డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుందండి డ్రెస్ కోడ్. మగవాళ్ళకి వచ్చేసరికి పంచా కండువ అయితే కంపల్సరీ. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, మగవాళ్ళకి షర్ట్ కూడా తీసేయాలని చెప్పేసి. చాలా మందికి బనీన్ వేసుకువెళ్ళతే లోపలికి అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. షర్ట్ కానీ బనీలు కానీ అసలు ఏది ఉండకూడదండి, మనం తీసేయాలి. షర్ట్ కానీ బనీలు కానీ కూడా రిమూవ్ చేసేయాలి. లోపలికి అయితే ఎలా చేయరు, కేవలం పంచా కండువ మాత్రమే వేసుకుని మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఆడవాళ్ళకైతే సారీ చుడిదార్ కూడా వేసుకువెళ్ళచ్చు. చుడిదార్ అయితే టెంపుల్ దగ్గర అయితే మళ్ళీ పంచ అమ్ముతారు. ఆ పంచా చుడిదార్ పైన అయితే చుట్టుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాలండి. పంచా కండువా కూడా టెంపుల్ దగ్గర అయితే అమ్ముతున్నారు. క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి, అక్కడే మీకు అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడైతే తీసుకోవచ్చు. సో నేను కూడా అక్కడే కొనుక్కున్నాను. మీకు తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ చూపిస్తాను చూడండి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడే మనం కావాలనుకుంటే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న డ్రెస్సెస్ కూడా బ్యాగ్స్ కానీ ఏమున్నా కానీ మనం అన్ని కూడా క్లాక్ రూమ్ లో అయితే పెట్టేసేయాలి. లోపలికి అయితే ఎలా చేయరు. అక్కడే మీకు రైట్ సైడ్ చెప్పులు స్టాండ్లు కూడా ఉంటాయి, మీ చెప్పులు అక్కడైతే పెట్టేసుకోండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడే రైట్ సైడ్ చూడండి క్లాక్ రూమ్ అని ఉంది కదా. సో ఇక్కడైతే మీరు మీ లగేజ్ మొత్తం కూడా పెట్టేసుకోండి. ఇది దేవస్థానం వాళ్ళది క్లాక్ రూమ్ అనమాట. ఇక్కడే మీకు ధోతి కౌంటర్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్తే కనుక అక్కడైతే మీకు పంచా కొండ అయితే అమ్ముతారు. నేను తీసుకున్న పంచా కొండ అయితే 200 రూపీస్ అయితే అయిందండి. మీకు తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే క్లాక్ రూమ్ ప్రైజెస్ వచ్చేసరికి ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. షర్ట్కి, ప్యాంట్కి, బనీన్కి, అంబ్రెల్లాకి, బ్యాగ్కి, లగేజ్ బ్యాగ్కి, మొబైల్కి, కెమెరాకి, హెల్మెట్కి, కీస్కి, సో అన్నిటికీ కూడా ప్రైజెస్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది. సో మీరు చూసుకుని మీ ఏ వస్తువు ఉన్నా కూడా అక్కడైతే పెట్టుకోవాలి. నేను తీసుకున్న పంచా కండువ అయితే ఇదేనండి, 200 రూపాయలు అయితే పడింది. ఇంకా తక్కువ రేట్లు కూడా ఉన్నాయి, అలాగే ఇంకా ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. సో మీకు క్వాలిటీ బట్టి మీకు ఏది కావాలో అదైతే తీసుకోండి. క్లాక్ రూమ్ కి ఆపోజిట్ లోనే మీకు మ్యూజియం కూడా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మ్యూజియం లోపలికి వెళ్ళే వాళ్ళు అక్కడ టికెట్స్ అయితే ఇస్తారు. సో తీసుకుని మీరు మ్యూజియం లోపలికి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డ్రెస్ చేంజింగ్ కి, బాతింగ్ కి, టాయిలెట్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. డ్రెస్ చేంజింగ్ కి 30 రూపాయలు, బాతింగ్ కి 30 రూపాయలు, టాయిలెట్ కి 10 రూపీస్ ప్రైజెస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. అక్కడే పక్కనే మీకు నవరాత్రి ట్రస్ట్ కీపింగ్ సెంటర్ కూడా ఉంది. ఇది కూడా క్లాక్ రూమ్ టైప్. మీకు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీ ఉంది, అలాగే మన లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు ఇక్కడ అయితే లిస్ట్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను కూడా డ్రెస్ అయితే ఇక్కడైతే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ అయితే ఫ్రీ అండి, అమౌంట్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ వాళ్ళది డార్మెటరీస్ టైప్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు రూమ్స్, హాల్ టైపు, అలాగే ఫ్రెష్ అప్ అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీకు మాక్సిమం అన్ని కూడా టెంపుల్ దగ్గర అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేను దర్శనానికి 7:30 ఆ టైంకి అయితే లోపలికి అయితే వెళ్ళానండి. అప్పుడైతే దర్శనం అయితే క్లోజ్ కదా. సో మళ్ళీ 8:30కి అయితే ఓపెన్ చేస్తారు. ఈ లోపు మనం క్యూలో అయితే నిల్చోవాలి. 8:30కి అయితే ఓపెన్ చేశారు. మళ్ళీ నేను బయటకు వచ్చేసరికి 9 ఆ టైం అయితే అయింది దర్శనం చేసుకుని. మీకు దర్శనానికి అయితే 2 రకాలు అయితే ఉన్నాయి, ఫ్రీ దర్శనము అలాగే 500 రూపీస్ దర్శనము.
నేను వెళ్ళింది ఫ్రీ దర్శనము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కావాల్సిన ప్లేసెస్ అన్ని వీడియో అయితే తీసుకున్నాను. ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. నియర్లీ 10 ఆ టైంకి నేను మొత్తం బయటకు అయితే వచ్చాను. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే మీరు ఇక్కడే వినాయకుడి గుడి కూడా ఉంది. అక్కడే బ్యాక్ సైడ్ శ్రీ బాలకృష్ణ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అంటే మీకు ఆపోజిట్లోనే నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. సో మీకు కుదిరితే కనుక ఈ టెంపుల్స్ కూడా దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత నేను అక్కడే హోటల్స్ ఉంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. మీరు టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీకు ఆటోలు క్యాబ్లు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అక్కడ ట్రివాండ్రంలో అటువైపు ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారు. అవి ఏమేమి ప్లేసెస్ కూడా మీకు ఇలా బుక్లెట్ టైప్ అయితే ఉంటుంది. ఆ బుక్ అయితే చూపిస్తారు. సో మీకు ఆ బుక్ కూడా నేను చూపిస్తాను చూడండి. నేనైతే టిఫిన్ చేసి బయటకు వచ్చాక ఒక ఆటో అయితే దగ్గరికి వచ్చి బుక్లెట్ అయితే చూపించి ఇలా ఈ ప్లేస్ కవర్ చేస్తాము 700 అని చెప్పేసి ఆయన అయితే అన్నారు. సో నేనైతే ఈ లోపు యూబరు అవైతే చూసుకుంటూ ఉంటే ఆయన మళ్ళీ కావాలంటే ఇంకా తగ్గిస్తాను అంటే 600కి తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. సో నేనైతే ఓకే చెప్పాను. ఎందుకంటే యూట్యూబ్లో చూసినప్పుడు వీడియోస్ నియర్లీ 1500 అయితే చెప్పారు ఇదే ప్యాకేజ్కి. ఇప్పుడు నేను చూపిస్తున్న బుక్లెట్కే. సో మీకు కూడా నేను ఈ బుక్లెట్ అయితే చూపిస్తాను చూడండి ఏమేమి ప్లేసెస్ అయితే కవర్ చేస్తారో. అజిమల శివ టెంపుల్, పరశురామ టెంపుల్, పువార్ బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బోటింగ్ పాయింట్కి అయితే తీసుకువెళ్తారు. బోటింగ్ వెళ్ళి వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తారు. బోటింగ్ కి మీకు సెపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది. కోవలం బీచ్, నెక్స్ట్ అటుకల్ భగవతి టెంపుల్. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా వీళ్ళు ఈ ట్రిప్ ప్యాకేజీలు అయితే కవర్ చేస్తారండి. పద్మనాభ స్వామి టెంపుల్ కి దగ్గరలోనే మీకు పలవంగడి గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్ కూడా మీకు ఆటో ప్యాకేజ్ లో వాళ్ళైతే తీసుకెళ్తారు. వెళ్ళి దారిలోనిది. సో కాబట్టి తీసుకెళ్తారు. నేనైతే ఆటోలోనే వెళ్ళాను. ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. సో 11 ఆ టైంకి అయితే మేమైతే స్టార్ట్ చేసామండి. ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ మేము వచ్చింది అయితే అటుకల్ భగవతి టెంపుల్. 11:10 ఆ టైంకి అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చానండి. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. దర్శనానికి 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ టెంపుల్ ని మహిళల శబరిమలగా కూడా పిలుస్తారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. నెక్స్ట్ ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే పరశురామ టెంపుల్ కి అయితే వెళ్ళామండి. కాకపోతే అక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. టెంపుల్ 11 గంటలకి అయితే క్లోజ్ చేస్తారంట. మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటలకి అయితే ఓపెన్ చేస్తారంట. సో అందుకని ఇంకా ఆ టెంపుల్కి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మేమైతే పువార్ బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. పువార్ ఐస్లాండ్ బోటింగ్ పాయింట్కి రీచ్ అయ్యేటప్పటికి 12:15 ఆ టైం అయితే అయింది. మీకు బోటింగ్కి ప్రైజ్ వచ్చేసరికి టైమింగ్ బట్టి ఉంటుంది. 1.5 అవర్ అయితే కనుక 3500 అని చెప్పారు. అదే ఒకవేళ 2 గంటలు అయితే కనుక 5000 అని చెప్పారు. సో నేనైతే కొంచెం మాట్లాడుకుంటే ఒక 4000కి అయితే ఒప్పుకున్నారు. సో 2 అవర్స్కి 4000కి నేనైతే బోట్ అయితే మాట్లాడుకున్నాను. ఒకవేళ ఏదైనా ఫెస్టివల్ టైము అలాగైతే కొంచెం ప్రైస్ మళ్ళీ మారచ్చు. సో మీరు మాట్లాడుకుని అయితే ముందే అన్ని మాట్లాడుకోండి. ఎక్కువ చెప్పిన ప్రైస్ కాకుండా కొంచెం తగ్గించమని అయితే అడగండి. సో మీకు ఏమేమి ప్లేసెస్ అయితే అక్కడ బోటింగ్లో చూపిస్తారో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయితే ముందే తీస్తారు. సో ఇలా ఒక చార్ట్ అయితే ఉంటుంది. ఆ చార్ట్లో మీకు అన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది ఏమేమి ప్లేసెస్ ఎంత టైం అని చెప్పేసి. సో నేనైతే 2 గంటలు అని చెప్పాను కదా, సింగిల్ బోటు అంటే 4 సీటింగ్ ఉన్న బోట్ అయితే మాట్లాడుకున్నాను. ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే మీకు 2 పర్సన్స్కి ఆ ప్రైజ్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అవర్స్కి 5000 అని చెప్పారు కదా, ఆ ప్రైజింగ్ 2 మెంబర్స్కి అని చెప్పారు. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా పర్సన్ ఉంటే కనుక పర్సన్కి 500 అని చెప్పేసి చెప్పారు. సో అది మీరు చూసుకోండి వెళ్ళినప్పుడు. ఫస్ట్ ప్లేస్ అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇదేనండి, ఇక్కడే అనకొండ మూవీ షూటింగ్ తీశారంట. మీకు మధ్య మధ్యలో ఇలా పడవల్లో కొబ్బరి బండలు కూడా అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అక్కడక్కడ ఇలా బర్డ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తూ ఉంటారు. బోటింగ్ అయితే చాలా బాగుంది. మీకు బోటింగ్ కి మరి ఎంత టైం తీసుకుంటే బెటర్ అంటే, మధ్యలో గోల్డెన్ శాండ్ బీచ్ ఉంటుంది, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తాము అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకోండి. అంటే 1.5 అవర్ లేదంటే 2 అవర్స్ కూడా తీసుకోండి. మీరు అక్కడ ఏం టైం స్పెండ్ చేయము మేము వెంటనే వచ్చేస్తాం అనుకుంటే మీకు 1 అవర్ అయితే టైం అయితే సరిపోతుంది మొత్తం అన్ని ప్లేసెస్ కూడా చూడడానికి.
అక్కడ ఒక బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి. బ్రిడ్జికి అటువైపు తమిళనాడు అంట, ఇటువైపు కేరళ అంట. సో అది బార్డరు తమిళనాడుకి కేరళకి. ఇప్పుడు చూపిస్తున్నది మదర్ మ్యారీ స్టాచ్యూ. సో ఇలా మనకి ప్లేసెస్ అయితే చూపిస్తే అక్కడి నుంచి అయితే బోట్ అయితే ముందుకైతే తీసుకెళ్తూ ఉంటారు. సో ఇలా మనకి అక్కడ చార్ట్లో చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తారు. ఇవి ఫ్లోటింగ్ కాటేజెస్. సో ఎవరికైనా కావాలంటే మనం ఇవైతే బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంటుంది. ఇప్పుడు చూపించే ప్లేస్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే అరేబియన్ సముద్రం ఒకవైపు, నయ్యార్ నది బ్యాక్ వాటర్స్, ఈ మూడు కలిసే ప్లేస్ అండి. అది చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ ఆ ప్లేస్ ఏంటంటే త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఆ పక్కనే మీకు చూడండి ఏనుగు షేప్లో ఉంది కదా, దాన్నే ఎలిఫెంట్ రాక్ అని పిలుస్తారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు అక్కడే ఫ్లోటింగ్ రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవే ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో ఇక్కడ సరవణ భవన్ అయితే ఉంది. సో నేను అక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయితే చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే 1:20 ఆ టైం అయితే అయింది. సో ఇది ఆర్య భవన్, దానికి బ్యాక్ సైడ్ మీకు సరవణ భవన్ ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నది అయితే థాలీ అయితే తీసుకున్నాను, వెజ్ థాలీ ప్లస్ వాటర్ బాటిల్ కలిపి అయితే 380 రూపాయలు అయితే అయింది. వాటర్ బాటిల్ 30 రూపాయలు, మీల్స్ 350 రూపాయలు. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. లంచ్ అయ్యేసరికి టైం అయితే 1:30 అయితే అయిందండి. నేను బోటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 12:30 అయితే స్టార్ట్ చేసాము. సో అంటే ఇప్పటికి 1 అవర్ అయితే అయింది. ఇంకా 1 అవర్ మనకి టైం అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్కి ఆపోజిట్లోనే గోల్డెన్ శాండ్ బీచ్ అయితే ఉంటుంది. సో ఇదేనండి ఆ ప్లేస్ అయితే, గోల్డెన్ శాండ్ బీచ్. సో ఇప్పుడు పక్కన కనిపిస్తున్న సముద్రం వచ్చేసరికి అరేబియన్ సముద్రం. ఇక్కడ నుంచి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. బోటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 2:30 టైం అయితే అయింది. 12:30కి మొదలు పెడితే 2:30కి అయితే కంప్లీట్ అయింది. సో ఇంక కరెక్ట్గా అయితే 2 అవర్స్ అయితే బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అజిమల శివ టెంపుల్. ఆ టెంపుల్ ఇక్కడ నుంచి అయితే నియర్ బై అయితే ఉంటుందండి. మేమైతే 2:45 ఆ టైంకి అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాము. బట్ ఈ టెంపుల్ కూడా మార్నింగ్ 11కి అయితే క్లోజ్ చేస్తారంట. సో ఈవినింగ్ మళ్ళీ 5కి అయితే ఓపెన్ చేస్తారంట. సో దానివల్ల నేను ఈ టెంపుల్ కూడా లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇక్కడే ఎంతో ఫేమస్ అయిన 58 అడుగుల శివయ్య విగ్రహం అయితే ఉంటుంది. సో అది చూడడానికి మీకు వెళ్ళడానికి గుహ నుంచి అయితే వెళ్ళాలి. దానికి ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఇదేనండి నేను చెప్పిన విగ్రహం అయితే 58 అడుగుల శివయ్య విగ్రహం. సో ఇక్కడ శివయ్య గంగాధరేశ్వర రూపంలో అయితే ఉంటారు. ఇక్కడికైతే మీకు ఎలా ఉంటుంది, మార్నింగ్ 11కి టెంపుల్ మాత్రమే క్లోజ్ చేస్తారు. స్టాచ్యూ దగ్గరికి అయితే మీరైతే వెళ్ళొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర మీరు దర్శనం చేసుకుని 9 గంటలకైతే బయటకు వస్తే కనుక 9కి మీరు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ప్యాకేజ్ మాట్లాడుకుంటే మీరు ఈ టెంపుల్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇందాక పరశురామ టెంపుల్ చెప్పాను కదా, అక్కడ కూడా మీరు దర్శనానికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేనేంటంటే 1 అవర్ అక్కడ టైం నాకు వీడియో రికార్డ్ చేసుకోవడానికి టైం అయితే పట్టిందని చెప్పాను కదా. సో అలా 1 అవర్ టైం అక్కడ అవ్వడం వల్ల నేను ఈ 2 టెంపుల్స్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఒకవేళ మీరు మీరు అంటే 9కి అలా బయటకు వచ్చేస్తే కనుక, లేదంటే ఇంకా త్వరగా వస్తే మీకు ఈ టెంపుల్స్ కూడా దర్శనం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడే శివయ్య స్టాచ్యూ దగ్గరే మీకు పక్క నుంచి చూస్తే బీచ్ వ్యూ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదేనండి అరేబియన్ సముద్రం. సో ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది.
ఇక్కడ ఒక 1 అవర్ టైం అయితే స్పెండ్ చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ప్లేసు అదే లాస్ట్ ప్లేసు కోవలం బీచ్. సో ఈ అన్ని ప్లేసెస్ కూడా మనకి ఆటో ఆయన అయితే తీసుకువెళ్తారు. కోవలం బీచ్కి రీచ్ అయ్యేటప్పటికి 4:10 ఆ టైం అయితే అయింది. ఇక్కడ కూడా ఒక 1 అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేశాను. 5:10 ఆ టైంకి ఇంక మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము. సో మనల్ని ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడైతే కావాలంటే దింపేస్తారు, లేదంటే మీకు బస్ స్టాండ్ కావాలంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గర కూడా డ్రాప్ చేస్తారు. సో నేనైతే ఎక్కడైతే ఎక్కానో అనంతపద్మ స్వామి టెంపుల్ దగ్గర అక్కడైతే డ్రాప్ చేస్తామన్నాను. సో అక్కడే డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను రూమ్కి. సో నేనైతే 600 అని చెప్పాను కదా, 600కి ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాను అని చెప్పాను కదా. సో ఆయన అయితే ముందైతే 700 చెప్పారు కదా. సో ఇంక నేను ఆయనకైతే 700 ఇచ్చానండి, ఎందుకంటే వర్త్ అనిపించింది. మార్నింగ్ నుంచి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఆయన నాతో పాటు ఉన్నారు. సో ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేశారు. సో వర్త్ అనిపించి నేను ఆయన ఫస్ట్ చెప్పిన డబ్బులు 700 అయితే నేను ఆయనకైతే ఇచ్చాను. సో ఆటో అన్న హ్యాపీ, అలాగే నేను కూడా హ్యాపీ. చాలా బాగా జరిగిందండి ట్రిప్ అయితే. 1 డేలో ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాను. సో మీరు కూడా త్రివేంద్రం వెళ్తుంటే కనుక 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విధంగా ప్యాకేజ్ అయితే మాట్లాడుకోండి. మీకు ఆటోసే కాదు క్యాబ్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే. కాకపోతే క్యాబ్ అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేనైతే సింగిల్ పర్సన్కే నాకు 700 అయితే తీసుకున్నారు. సో దాన్ని బట్టి అయితే మీరైతే ప్లాన్ చేసుకోండి. ఏదైనా సరే ముందుగానే మాట్లాడుకోండి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది మరి లాంగ్వేజ్ ఎలాగని చెప్పేసి. అంటే మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బేసిక్ వస్తే చాలండి, మేనేజ్ చేయొచ్చు. సో వాళ్ళకైతే ఇంగ్లీషు హిందీ అయితే అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా మాట్లాడతారు. మనకి తెలుగు అయితే మాట్లాడరు. మీకు ఇంగ్లీష్ హిందీ వస్తే మ్యాక్సిమం మీరు ఎక్కడైనా సరే మేనేజ్ చేయొచ్చు. ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసి నేను తిరిగి రూమ్కి వెళ్ళేసరికి టైం అయితే 6:15 ఆ టైం అయితే అయిందండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కేరళ వెళ్ళే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.